గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. హలో, ఒకసారి గట్టిగా హాయ్. థ్యాంక్ యూ. ఇది నాకు కాదు, నాకు ఒక 5 years బేబీ ఉంది. నేను ఎప్పుడు మాట్లాడతానని టీం ముంగట వెయిట్ చేస్తూ ఉన్నది ఆ పాపకి. సో నాకు ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే మధ్యలో చాలా సినిమాలు చేయలేదు. కరెక్ట్ నా పాపకి సినిమా అనేది తెలిసిన తర్వాత నేను స్క్రీన్ పైన ఈ సినిమాలో కనబడబోతున్నా. అండ్ మా పాపకి సినిమా అర్థమవుతుంది. మీరు స్మార్ట్ జోడి చూస్తుంటే తెలిసి ఉంటుంది ఆమె ఎంత గట్టిగా మాట్లాడుతుందో. సో ఈ సినిమా డెఫినెట్గా అర్థమైనందుకైనా తను చాలా ప్రౌడ్గా ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ మొత్తం కనబడుతూ ఉంటుంది నేను సినిమా అంతా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను చాలా రోజుల నుంచి ఒక మంచి సినిమా గురించి వెయిట్ చేస్తూ ఉన్నా. మనం ట్రై చేస్తూ ఉంటే దేవుడు మనకు ఆపర్చునిటీ ఇస్తాడు. ప్రదీప్ అన్న మొన్న ట్రైలర్ ఈవెంట్లో కూడా అన్నాడు ఏంజల్స్ అని. ప్రదీప్ అన్న నాకు ఏంజల్ లాగా వచ్చింది ఈ సినిమాకి. అబ్బాయి ఏం చేస్తున్నావు, ఈ సినిమా చేద్దామని. ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ. నేను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయ, 2 మాటలు చెప్తా. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడక్షన్ హౌస్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళకున్న లిమిటేషన్స్కి, వాళ్ళకున్న బడ్జెట్కి, వాళ్ళకున్న వాల్యూకి చాలా మంచి అంటే చాలా ఫేమస్ అయిన యాక్టర్స్ తీసుకోవచ్చు, కానీ మమ్మల్ని తీసుకున్నారు. జస్ట్ వాళ్ళ టాలెంట్ని మాత్రమే నమ్మిర్రు, కథని నమ్మిర్రు, కథకి మేము మాత్రమే సరిపోతామని నమ్మిర్రు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి. అండ్ రోషన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే మళ్ళీ మీతో వర్క్ చేయాలని ఉంది, ఎందుకంటే మీ డెడికేషన్ నాకు చాలా 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 ఇన్స్పైర్ చేసింది. అండ్ ఎందుకంటే ఫైట్స్ మనకు రావు, మేము చేస్తూ ఉన్నాం, కష్టపడతా ఉన్నాం, బట్ స్టిల్ చాలా ఎంకరేజ్ చేసిండు. అండ్ కొంతమంది కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. ఆర్టిస్ట్కి ఏముండదు భయ్, ఆర్టిస్ట్కి పెద్ద కోరికలు ఏముండవు. ఏమున్నాయంటే నేను పెళ్లి చూపులు చేసినాక నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అరే పెళ్లి చూపుల పేరు వీడు అని చాలామంది అన్నారు. పెళ్లి చూపులు సినిమాలు చేసినాయని అన్నారు. సో పెళ్లి చూపులు చాలామందికి ఇంటి పేర్ల ఒక సినిమా ఒక ఆర్టిస్ట్కి ఇంటి పేరు లాగా పోతే అది వాడికి ఇంకా అంతమించిన సాటిస్ఫాక్షన్ ఏముండదు. ఈ సినిమా తర్వాత నన్ను ఛాంపియన్ సత్య అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోర్రి. నా పేరు అభయ్ నవీన్ కాదు. ఛాంపియన్ సత్తి, ఛాంపియన్ బాలరాజు, ఛాంపియన్ చారి, ఛాంపియన్ భార్గవ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే పేరు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సినిమా ఫిక్షనల్ స్టోరీ కాదు. 1947 ఆగస్టు 15కు స్వాతంత్రం వచ్చిందని మనందరికీ తెలుసు, బట్ స్టిల్ ఒక గ్రామం చాలా ఫైట్ చేసింది ఒక 1 year. 1948లో బైరన్పల్లి అనే గ్రామానికి ఏం జరిగింది, ఎన్ని ప్రాణాలను ఆ యుద్ధం బలిగొన్నది అనేది ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఒక మనిషి 5 ఏళ్ళు ఒక కథ మీద ఎవ్వరు కూర్చోరండి. 5 ఏళ్ళు ఒక కథ మీద కూర్చున్నాడు. ఒక హీరో 2 ఏళ్ళు కూర్చోవాల్సిన అవసరం లేదు ఏ కథ మీద కూర్చుంటే. జస్ట్ మీరు ఆ కంటెంట్ నమ్మండి, చూడండి. 25th December దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి, ఇంట్రెస్ట్ లేకుండా చూడకండి ప్లీజ్. కానీ పైరసీ లింకులు మాత్రం పెట్టకండి. ఇట్స్ కైండ్ రిక్వెస్ట్. చాలామంది కష్టపడ్డారు, సో నచ్చితే వేరే వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వైజాగ్. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభయ్ నవీన్ గారు. ఎస్, డెఫినెట్గా ఇక్కడ మీరు స్టేజ్ పై చూస్తున్న ఓ వావ్, సూపర్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. సో మా బైరన్పల్లి బ్యాచ్ మొత్తం